శాంతిరాజ్ గారు, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక మంచి టైమింగ్ని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ఒక క్వాలిటీ టైంని మార్కెట్లో మనం కానీ నష్టపోతే ఎటువంటి స్థాయిలో రిటర్న్స్ను కూడా వదులుకునే పరిస్థితి ఏర్పడుతుందంటారు? విష్ణు గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే చాలామంది మనం ఇన్వెస్టర్స్ కానివ్వండి, మనం కానివ్వండి, ఎప్పుడు మనం లోలో కొనాలి, హైలో అమ్మాలి, ఇట్లా మనం చూస్తూ ఉంటాం జనరల్గా. అండ్ ప్రతి ఇన్వెస్టర్, ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్ కూడా ఈ టిప్స్, ఎప్పుడు ఎంటర్ కావాలి మార్కెట్లో, ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఇట్లాంటి దానిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. మన ప్రయత్నం అనేది ఇటు సైడ్ ఉంటుంది. ఎవరైనా దాన్ని టిప్ చెప్తారా, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రైటా. సో అట్లా మనము ఏ స్టాక్ పిక్ చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, అది క్వాలిటీ ఉందా లేదా అనేది మనం చూస్తాం. అది ఇంపార్టెంటే. కానీ అందరికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంత టైము మనం ఆ ఇన్వెస్ట్మెంట్లో ఉంటున్నాము, ఆ పర్టికులర్ స్టాక్లో కానివ్వండి, లేదంటే ఆ పర్టికులర్ ఫండ్లో కానివ్వండి, మనం ఎంత టైం ఇస్తున్నాం దానికి, మనం ఎంత టైం దాంట్లో ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత రీసెర్చ్ చేసి ఎంత క్వాలిటీగా మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినా కూడా, కానీ మన దగ్గర ఆ ఓపిక లేదంటే ఆ టైం అనేది లేదనుకోండి, మనకు రియల్గా వెల్త్ అనేది క్రియేట్ కావడం అనేది కష్టం. సో ఉండాల్సిన టైంలో మార్కెట్లో ఉండకపోతే చాలామంది ఏం చేస్తారంటే, నాకు ఓన్లీ పాజిటివ్గా కావాలి, మార్కెట్లో నెగిటివ్ చూడను అనే ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారు. జనరల్గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు, రెడ్లోకి వచ్చేసి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఈక్విటీ ఇన్వెస్టర్ పర్టికులర్గా ఏంటంటే ప్రతి సైకిల్లో కానివ్వండి, అప్ అండ్ డౌన్లో కానివ్వండి, కంపల్సరీ సేల్ చేయాల్సి ఉంటుంది. సో నెగిటివ్లో కూడా పార్టిసిపేట్ చేయాలి, పాజిటివ్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన రిస్క్ ఎబిలిటీ ప్రకారం. సో చిన్న డేటా పాయింట్ నేను చెప్తే, 1990 నుంచి చూసిన ఇప్పటివరకు చూస్తే సెన్సెక్స్ అనేది అందరికి తెలిసిందే, ఇది ఓపెన్ టాపిక్, 15 to 17% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది యాక్చువల్గా. కాకపోతే చాలామందికి, కొంతమందికి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కొంతమందికి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది షార్ట్ టర్మ్ ఓరియంటెడ్గా ఉండుంటే రిటర్న్స్ అంత వచ్చి ఉండకపోవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇన్ని ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఎవరైతే ఈక్విటీ ఉన్నారో, ఒక 10 బెస్ట్ డేస్ ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదనుకోండి, పొరపాటు ఏంటి, ఈ టైమింగ్ ప్రాసెస్లో నేను లోలో ఎంటర్ అవుతాను, హైలో ఎగ్జిట్ అవుతాను, ఇది మంచిదా కాదా, ఇలాంటి సతమతమై కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పొరపాటుని ఈ 10 days మిస్ అయిందనుకోండి, ఆయన రిటర్న్స్ కాస్త సెన్సెక్స్ ఇచ్చేది 15% అయితే, ఆ 10 days మిస్ అయితే ఆయన రిటర్న్స్ కాస్త 10%కి వచ్చి పడిపోతాయి. సో ఆ 10 days అనేది మంచి క్వాలిటీ టైమింగ్ అంటే. ఎగ్జాక్ట్లీ. అది మనకు తెలియదు ఆ 10 days ఇప్పుడా రేపా 5 yearsలో వస్తుందా. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఫండమెంటల్గా ఇది మనం చూస్తే తెలుస్తుంది ఇది. సో టైమింగ్ అంటే టైం ఇన్ ద మార్కెట్ ఈజ్ ఇంపార్టెంట్, టైమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటే, 20 days మార్కెట్లో పార్టిసిపేట్ చేసి ఆ మిగతా 10 days కానీ మనం బయటకు వచ్చేసామంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక అర్థం లేదు. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇన్వెస్టర్ ఒక 20 best days లేరు అనుకోండి, ఇంకా అగ్రెసివ్గా, ఆయన రిటర్న్ కాస్త 10%, 7%కి పడిపోయి ఉన్నాయి. సో 15% అంటే ఎవరు ఏం చేయకుండా మార్కెట్లో సింపుల్గా పార్టిసిపేట్ చేస్తూ లాంగ్ టర్మ్ వదిలేసే వరకు 15%, ఎవరైతే తెలివిగా అప్ అండ్ డౌన్ చూస్తూ వచ్చేటోళ్ళకి 10%, 10 days ఒకవేళ మిస్ అయితే, 20 days ఒకవేళ మంచి డేస్ మిస్ అయ్యారనుకోండి, ఈ ప్రాసెస్లో 7.5%కి పడిపోతుంది. 30 days మిస్ అయితే 5.5%కి పడిపోతుంది. అదే ఒకవేళ ది బెస్ట్ 40 days కానీ ఈ లాస్ట్ ఇన్ని ఇయర్స్లో కానీ మిస్ అయ్యి ఉంటే, స్ట్రైట్ అవే రిటర్న్స్ అనేది మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లాగా ఉంటుంది, 4%. ఇది ఓపెన్ డేటా, నేను చెప్పేది ఎక్స్ట్రా ఎక్కడో తీసుకొచ్చి చెప్పట్లేదు, ఇది ప్రాక్టికల్గా కొన్ని ఇటరేషన్స్ చేసిన తర్వాత వచ్చిన డేటా. సో టైమ్ ఈజ్ మనీ అని ఎందుకన్నారంటే, ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది టైమ్ ఈజ్ మనీ ఎందుకన్నారు అనేది. దీంతో నేను కాన్ఫిడెన్స్, అంటే ప్రతి ఈక్విటీ ఇన్వెస్టర్కి ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, మీకు పెద్దగా దీంట్లో బాగా రీసెర్చ్ చేసి ఇది కొనాలా అది కొనాలా అని చేయడం కన్నా, మీరు టైం ఇవ్వండి. ఒక దాంట్లో మీరు ఒక మంచిగా అనాలిసిస్ చేసి కాన్ఫిడెంట్గా
మీకు కాన్ఫిడెన్స్ ఉంది, దాంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి టైం ఇవ్వాలి. స్టే ఇన్వెస్టెడ్. సో అదే యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్లో రిటర్న్స్ అనేది ఇంకా బాగుంటాయి. స్టే ఇన్వెస్టెడ్ నిజంగా వినడానికి చాలా బాగుంది సార్. స్టే ఇన్వెస్టెడ్. ఈక్విటీలో మరీ ముఖ్యంగా ఈ టైమింగ్ కన్నా అప్ అండ్ డౌన్ బై సెల్ ఈ ప్రాసెస్లో టిప్స్ తీసుకొని అక్కడ ఇక్కడ కొనడం కన్నా మంచి స్టాక్స్లో కానివ్వండి, మంచి ఫండ్స్లో కానివ్వండి, గోల్ బేస్డ్ పెట్టుకొని ఆ ఇన్వెస్ట్మెంట్కి టైం ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మల్టీఫోల్డ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది విష్ణు గారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అంటే నేను మ్యూచువల్ ఫండ్ ఒక ఫండ్ ఉందండి, నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనేది. అఫ్కోర్స్ నేను ఫండ్స్ పేరు చెప్పాను, బట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, ఎగ్జాంపుల్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. సో దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేయడం అనేది మా ఉద్దేశం అయితే కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దాని గురించి ప్రస్తావించడం జరిగింది, ప్రేక్షకులు గమనించగలరు. సో అది ఇప్పుడు ఏమవుతుంది, 1995లో లాంచ్ అయిందండి అది. ఓకే, ఇంకా స్టిల్ రన్నింగ్, అరౌండ్ 12,000 crores దాంట్లో అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఆ రోజు ఒక 1 lakh పెట్టున్నారో ఆర్ఎస్ 10,000 పెట్టున్నారో, టుడే వాల్యూ అనేది 200 times పెరిగిపోయింది. అంటే 10,000 కాస్త 20 lakhs, 1 lakh కాస్త 2 crores. ప్యాసివ్ అనమాట. అంటే 2021 అక్టోబర్ నాటికి 2 కోట్లు రిటర్న్స్, 2 కోట్లు ఉంది. అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్లో కరెక్షన్ ఉంటుంది, సో దట్ ఈస్ కామన్. సో కాబట్టి అంటే చెప్పాల్సింది ఏంటంటే, దీంట్లో టైమింగ్ అనేది మనము ఏం చేయలేదు, ఇన్వెస్ట్ చేసి మనం కొన్నాళ్ళు వదిలేసాము. సో కాబట్టి ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఈ ప్రాసెస్లో వచ్చేసింది, అంత మల్టిప్లై అయ్యి డబ్బులు వచ్చేసింది. అదే నేను టైమింగ్ చేస్తూ మార్కెట్ పడుతుంది కదా తీసేయడము, మార్కెట్ పెరుగుతుంది కదా ఎంటర్ కావడం, సో ఇట్లా చేసి ఉంటే బహుశా నాకు ఇంత రిటర్న్స్ ఉండకపోవచ్చేమో. ఇప్పుడు మనం నిపాన్ గురించి ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నాను, ఆ 94-95లో ఆ రోజు ఆ ఇన్వెస్ట్మెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చివరికి ఒక 25-26 years తర్వాత జస్ట్ ఒక 30-40 people మాత్రమే మిగిలారంట. అంతే, ఆ తక్కువ మంది ఉంటారండి, ఎందుకంటే అంత ఓపిక ఉండాలి కదా. చాలా పెద్ద టెన్యూరు, ఓపిక ఉండదు. అండ్ అది కాకుండా మెయిన్ పర్పస్, ఏ పర్పస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అది మెయిన్ ఇంపార్టెంట్, గోల్ బేస్డ్గా. సో రిటైర్మెంట్ అట్లా మనం లాంగ్ టర్మ్ ఓరియంటెడ్గా పెట్టుకుంటే డెఫినెట్గా ఈక్విటీ అనేది ఆ విధంగానే చూడాలి. సో ఈ టైమింగ్ కన్నా, ఈ సెలెక్షన్స్ కన్నా, సెలెక్ట్ చేసిన తర్వాత టైం ఇవ్వాలండి దేనికైనా. ఈక్విటీకి టైం ఇస్తే మీకు అది మల్టిప్లై అయ్యి వస్తుంది అనమాట. సో ఇక్కడ పేషెన్సీని కూడా మనం ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. ఆ స్థాయి రిటర్న్స్ కావాలి అంటే మాత్రం 100% అండి. అదండి విష్ణు గారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శాంతిరాజ్ గారు. మార్కెట్లో టైమింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, అదేవిధంగా టైం ఇన్ ది మార్కెట్ అండ్ అనే విషయాన్ని ఎందుకు అన్నారు అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన, ఉదాహరణ, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం అనేది ఏ ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేయడం మా ఉద్దేశం కాదు. పెట్టుబడి పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.